హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ ఒక వ్లాగ్ పెట్టాలని చాలా షూట్ చేశాను. బట్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ నేను ఎడిటింగ్ అదంతా చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు చేస్తున్న వ్లాగ్ ఏంటంటే మా లాస్ట్ వీక్ అనమాట. అంటే నిన్న సండే కాకుండా అంతకుముందు సండేనే మా చిన్నాడబడుచు వాళ్ళ ఇంట్లో బోనాలు చేశారనమాట. సో అప్పుడు వీడియో ఇదంతా కూడా కొన్ని క్లిప్స్ అయితే కొన్ని కాదు, ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ క్లిప్స్ చాలా వరకు మిస్ అయిపోయినాయి అనమాట. బట్ ఉన్న వాటిల్లోనే నేను తీసుకుని ఎడిట్ చేసి పెడుతున్నాను. బికాజ్ ఇది ఫ్యూచర్లో నాకు కూడా గుర్తుండాలి కదా, మేము చేసిన ఫస్ట్ బోనము అనేసి. మేము అంటే ఇన్ ద సెన్స్ మా చిన్నాడబడుచు వాళ్ళు చేసిన బోనం అనమాట. బట్ మై పార్టిసిపేషన్ ఈజ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట. అందుకోసము ఇదేంటంటే ఇక్కడ ఇవి బోనము కుండలు అంటారనమాట, ఇత్తడివి. ఇవి మా తోటి కోడలు, మా సిస్టర్ అయితే అదంతా కూడా నీట్గా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ దానికి అంతా కూడా ఆ బిందెలకి ఫుల్గా ఆయిల్ అప్లై చేశారు. మామూలు ఈ డబుల్ ఆయిలే అప్లై చేశారనమాట. సో దాని తర్వాత పైన అండ్ కింద బేస్ పార్ట్ పైన రెండు చోట్ల అంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేసి నెక్ దగ్గర అండ్ కింద బేస్ పార్ట్లో మొత్తం కూడా సున్నం అప్లై చేశారనమాట. సున్నంలో వాటర్ కలిపేసి నీట్గా సున్నం అప్లై చేశారు. అట్లా ఆ 4 దాని మీద మట్టి మూకుల్లో ఆయిల్ వేసి దీపం వెలిగిస్తారు. సో వాటికి కూడా ఫుల్గా సున్నం అప్లై చేశారు, ఓన్లీ దాని నెక్ పార్ట్ అండ్ కింద బేస్ పార్ట్ దగ్గర. సో మిగిలిన మధ్యలో దంతా కూడా పసుపు కుంకుమలతోటి నీట్గా అలంకరిస్తారనమాట. సో ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేస్తారు, అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. సో అదంతా కూడా నీట్గా రెడీ చేశారు. ఇక్కడ మా సిస్టర్ ఇవన్నీ రెడీ చేసే ప్రాసెస్లో నేను అక్కడ ఈ బోనంలోకి పెట్టాల్సిన నైవేద్యం అది కూడా నేను ప్రిపేర్ చేశాను అనమాట. అదేంటంటే ఓన్లీ కొంచెము రైస్ కుక్ అయిపోయిన తర్వాత అందులో బెల్లం వేసి బాగా దగ్గరికి పెట్టేసి పెడతారనమాట. అది ఒక దాంట్లో పెడతారు. ఇంకొక దానిలోకి ఏంటంటే పసుపు కొంచెం పెసరపప్పు వేసి అన్నం వండి పెడతారనమాట. సో ఇవి బోనంలో పెట్టే మెయిన్ ప్రసాదం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మిస్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ బోనం కుండలిని కూడా నీట్గా డెకరేట్ చేసేసిన తర్వాత 2 విస్తరాకులు వేసుకుని దేవుడు ముందర ఆ 2 విస్తరాకుల్లో బియ్యం పోసారనమాట. 5 గుప్పుల కింద అట్లా బియ్యం పోసి వాటి మీద ఈ బోనం కుండల్ని పెడతారు. ఈ ఫస్ట్ పెద్దవి పెడతారనమాట బియ్యం పైన. ఆ పెద్ద దాంట్లో ఏంటంటే ఒక దాంట్లో బెల్లం అన్నము వండము అని చెప్పాను కదా, బెల్లం అన్నము పెడతారు. ఇంకొక దాంట్లో ఏంటంటే పెసరపప్పు పసుపు వేసి విడిగా అన్నం వండమన్నాం కదా, సో అది వేసి పెడతారు. ఇవి పెట్టిన తర్వాత వాటికి చుట్టూ వేపాకులతోటి పెట్టేసిన తర్వాత దానిపైన అక్కడ ఇంకా చిన్నవి కనిపిస్తున్నాయి కదా 2 చెంబుల్లాగా. సో వాటిల్లో ఏంటంటే సాకా అంటారనమాట. సో దాంట్లో ఏంటంటే కొద్దిగా వాటరు, నెక్స్ట్ చింతపండు, అల్లము, పెరుగు ఇవన్నీ వేసి పెట్టి దానిపైన మట్టి మూకుడులో దీపాలు పెట్టి ఇట్లా నెత్తి మీద పెట్టి తీసుకుని వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి అక్కడ సమర్పించి వస్తారనమాట. సో చాలా క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయండి. బట్ నాకు జ్ఞాపకం కోసమని చేసుకున్న వీడియో అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.